హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతగా సీజన్ 2 13వ భాగాన్ని వినేద్దాం. అవి ఎంతసేపు అలా కూర్చుందో తనకు తెలియకుండానే అలాగే కూర్చుండిపోతుంది. కాసేపటికి అవినాష్కి మెలక వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి తన పక్కన కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్న అవిని చూస్తాడు. అవికి అవినాష్ లేచింది కూడా తెలియనంత షాక్లో ఉంటుంది. అవినాష్ అవిని పిలుస్తాడు. కానీ అవి పలకకుండా అలాగే ఉంటుంది. అవినాష్కి అవి ఎందుకు అలా ఉందో అర్థం కాక అవి చేతిలో ఉన్న పేపర్ తీసుకుని చదువుతాడు. చూడ్డానికి ఆ పేపర్ ఒక ఫామ్ లాగా ఉంటుంది. అది రుద్రాకి రాసిన లెటర్. అవినాష్ మొత్తం చదివి షాక్ అయి కోపంగా ఆ ఫామ్ని చూస్తూ ఉంటాడు. అవినాష్ని చూస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అవినాష్ కోపంగా, ఎవరు ఈ రితిక? డాడ్ వాళ్ళ కుటుంబం పరువు తీయడం ఏంటి? దానికి ఎంత ధైర్యం ఉంటే డాడ్కి వార్నింగ్, తన డీటెయిల్స్ అన్నీ ఇమీడియట్గా నాకు కావాలి అంటాడు. ఏవి కూల్, మన డాడ్తో ఎవరైనా మాట్లాడాలంటేనే సగం భయపడి చేస్తారు. అలాంటిది ఈ అమ్మాయి అంత ధైర్యంగా డాడ్కే వార్నింగ్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఆ అమ్మాయి రాసిన దాంట్లో తను ఎంత పెయిన్ అనుభవిస్తుందో నాకు అర్థమైంది అంది అవి. ఏంటి అవి నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావు? ఏం పెయిన్ ఉంటుంది ఆమెకి? అసలు ఎవరు రితిక? నాకు తను డాడ్ని అలా వార్న్ చేయడం నచ్చలేదు. నేను తన అంత చూడాల్సింది. ఎంత పగురుందో చూసావా దానికి? నాకే ప్రాణభిక్ష పెట్టానంటుందా? అంత గొప్ప పని ఏం చేసింది అసలు అన్నాడు. తను నీ ప్రాణం కాపాడింది ఏవి అన్నాడు. అవినాష్ షాక్ అయి అవిని చూస్తాడు. అవి సైలెంట్గా పైకి లేచి బయటికి వెళ్ళిపోతుంది. అవినాష్ అవి వెళ్ళిన వైపే చూస్తూ ఉండగా తన తల చాలా నొప్పి అనిపిస్తుండడంతో చేతులతో తలని గట్టిగా పట్టుకుంటాడు. రుద్ర కోపంగా అందరినీ చూస్తాడు. అందరూ భయంతో వణుకుతూ రుద్రాన్ని చూస్తూ ఉంటారు. రుద్ర, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ రుద్రాన్ని ఆపడానికి అశోక్ వెళ్ళిపోతుండగా వంశీ అశోక్ని ఆపి వద్దు అన్నట్టు తలూపుతాడు. అశోక్ సైలెంట్ అయి రుద్రాన్ని చూస్తాడు. రుద్ర ఎవరిని పట్టించుకోకుండా అందరినీ వరుసగా రాడ్డుతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. రుద్ర కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలందరూ ఒక్కొక్కరిగా నేల మీద పడి స్రోహ తప్పుతూ ఉంటారు. అక్కడున్న బాడీ గార్డ్స్ కూడా రుద్ర కొట్టే విధానం చూసి భయపడతారు. రౌడీలందరూ పడిపోగా ఆఖరికి ఒక్క రౌడీ మాత్రమే మిగులుతాడు. రుద్ర ఆయాసపడుతూ కోపంగా అతన్ని చూస్తాడు. ఆ రౌడీ భయంగా రుద్రాన్ని చూస్తూ మోకాల మీద కూర్చొని వణుకుతున్న గొంతుతో, సార్ నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్ అని రుద్రాన్ని బ్రతిమలాడతాడు. రుద్ర తన చేతిలో ఉన్న రాడ్ని పక్కన పడేసి ఆ రౌడీ గొంతు పట్టుకుని పైకి లేపి గోడ కానిస్తాడు. రుద్ర చేతి పట్టుకి ఆ రౌడీకి ఊపిరాడక కొట్టుకుంటాడు. రుద్ర ఆ రౌడీని తీక్షణంగా చూస్తూ, నువ్వే కదా నా కొడుక్కి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎవరికో ఫోన్ చేసి పని అయిపోయిందని చెప్పావు అని అడుగుతాడు. ఆ రౌడీ భయంగా, సార్ నన్ను వదిలేయండి సార్ అని ఏడుస్తాడు. రుద్ర అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుని, ఎవరు పంపారా నిన్ను? ఎవరిదంతా చేయించింది అని అడుగుతాడు. ఆ రౌడీకి ఊపిరాడక రుద్ర చేతిని విడిపించుకోవడానికి చూస్తాడు. రుద్ర కోపంగా, చెప్పు అని గట్టిగా అరుస్తాడు. ఆ రౌడీ వణుకుతూ మాట్లాడుతూ, నేనే సార్, కానీ నాకు చంపమని చెప్పింది ఎవరో నాకు కూడా తెలియదు సార్. చంపమని చెప్పిన వాళ్ళు నా అకౌంట్లోకి డబ్బులు వేశారు సార్. మాకు డబ్బులు మాత్రమే ముఖ్యం సార్. ఇంకా వాళ్ళు ఎవరు ఏంటి అన్నది మేము పట్టించుకోం. మేము ఇలాంటి మర్డర్స్ మాత్రమే చేస్తాం సార్. వాళ్ళెవరో కూడా నిజంగా మాకు తెలియదు సార్ అని అంటాడు. రుద్ర ఆ రౌడీని వదులుతాడు. ఆ రౌడీ దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటూ నేల మీద కూర్చుంటాడు. రుద్ర బాడీ గార్డ్స్ని చూసి గంభీరంగా, వీని ఎవరు పంపారో వీడికి తెలుసు, వాడి చేత నిజం చెప్పించండి అని అంటాడు. గార్డ్స్ అందరూ ఒకేసారి ఓకే సార్ అని అక్కడ పెట్టిన రూలు కట్టెలు తీసుకొని ఆ రౌడీ ముందు నిలబడతారు. ఆ రౌడీ భయంగా, సార్ నిజంగా నాకేం తెలియదు సార్, నన్ను ఏం చేయకండి సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. రుద్ర పట్టించుకోకుండా సిగరెట్ వెలిగిస్తూ వంశీ అశోక్లను చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో అవి తన ల్యాప్టాప్ తీసుకుని అవినాష్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి ఒక వీడియో ఆన్ చేసి అవినాష్కి చూపిస్తుంది. అవినాష్ అవిని చూస్తూ ఆ వీడియోని చూస్తాడు. అందులో అవినాష్ని రోడ్డు మీద ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది ఉంటుంది. అది ఆల్రెడీ రుద్ర మిగిలిన అందరికీ అవి చూపించినది. అది చూసిన అవినాష్ ఆశ్చర్యంగా అవినే చూస్తాడు. అవి ల్యాప్టాప్ తీసుకుని, దీనికే ఇలా అయితే ఎలా ఏవి, ఇంకా ఇది చూస్తే ఏమంటావు అని హాస్పిటల్లో ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేసి తీసిన వీడియోని చూపిస్తుంది. అంతమంది డాక్టర్స్ని ఎదిరించి అవినాష్కి ఆపరేషన్ చేసి ఎలా సేవ్ చేసిందో మొత్తం అందులో ఉంటుంది. అవినాష్ అది చూసి ఏం మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోతాడు. అవి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెడుతూ, తను డాడ్కి రాసిన దాన్ని బట్టి చూస్తే రితికాకి డాడ్ మీద పీకల దాకా కోపం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అంత కోపం ఉండి కూడా నువ్వు డాడ్ కొడుకువి అని తెలిసి కూడా తను రిస్క్ తీసుకుని మరీ నేను సేవ్ చేసింది అంటేనే తెలుస్తుంది రితిక ఎంత మంచిదో అని. అంత మంచి అమ్మాయి ఎందుకు ఇలా రాసిందో నాకు అర్థం కావటం లేదు.
అంత తప్పు డాడ్ ఏం చేసుంటారు అని చెప్పి అవినాష్ని చూస్తుంది. అవినాష్ తల పట్టుకుని ఏదో ఆలోచిస్తూ రాజీకి అక్కకు ఫోన్ చేయి అవి అని చెప్పి దిండుకి ఆనుకుని పడుకుంటాడు. అవి రాజేష్కి హారికకి ఫోన్ చేసి రమ్మంటుంది. కాసేపటికి ఇద్దరు వస్తారు. అవి వాళ్ళని చూసి వెళ్ళి హారికని హక్ చేసుకుంటుంది. హారిక అవిని తోసేసి కోపంగా, నువ్వు నాతో మాట్లాడుకో, ఇక్కడ ఉండి కూడా మమ్మల్ని కలవనంత బిజీ అయ్యావు. తమరి నుంచి కనీసం నా మొహానికి ఒక ఫోన్ కాల్ కూడా లేదు. పెదనాన్న ఉన్నారని అప్పుడు నిన్ను ఏమీ అనలేదు. నీకు నీ జాబ్ మాత్రమే ఇంపార్టెంట్ కదా, వెళ్ళి దాన్ని హాక్ చేసుకోపో అని వెళ్ళి అవినాష్ పక్కన కూర్చుంటుంది. అవి బుంగమూతి పెట్టుకుని రాజేష్ వైపే చూస్తుంది. రాజేష్ నాకేం కాలేదు అన్నట్టు భుజాలు ఎగరేస్తాడు. అవినాష్ నవ్వుతూ హారికని చూస్తాడు. హారిక అవినాష్ని హక్ చేసుకుని, నిన్న అలా చూసి ఎంత భయపడ్డానో తెలుసా ఏవి, దేవుడి దయ వల్ల నీకేం కాలేదు, థ్యాంక్ గాడ్ అని పైకి చూస్తుంది. అవినాష్ నవ్వుతూ హారికని పట్టుకుని, ఇవన్నీ చాలా చిన్న దెబ్బలే అక్క, చూడు ఎంత త్వరగా కోలుకున్నాను అని తనను తాను చూసుకుంటూ ఉంటాడు. లేదు ఏవి, నీకైన గాయాలు చిన్నవి కావు, నీ తలకి తగిలిన గాయం చాలా పెద్దది. నీకు ఈ యాక్సిడెంట్ అయినప్పుడు నీ మెదడులో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. మామూలు డాక్టర్స్ అయితే ఈ ఆపరేషన్ అస్సలు చేయలేరు, కానీ కేవలం ఎంతో అనుభవం ఉన్న డాక్టర్స్, అది కూడా ఎన్నోసార్లు ఇలాంటి ఆపరేషన్స్ చేసిన డాక్టర్స్ మాత్రమే ఇది చేయగలరు. నీకు ఆపరేషన్ చేసిన ఆమె చూడ్డానికి నాకన్నా చిన్నది, నాకున్న వయసు కూడా ఆమెకి లేదు, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఆ అమ్మాయికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. తను నీకు పర్ఫెక్ట్గా ఆపరేషన్ చేసింది కాబట్టి 8 అవర్స్లో నువ్వు కోలుకున్నావు. అవినాష్ సీరియస్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. రాజేష్ అవినాష్కి ఇటువైపు కూర్చుని, ఏమైంది ఏవి, ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అవినాష్ తన చేతిలో ఉన్న పేపర్ని తీసి రాజేష్కి ఇస్తాడు. రాజేష్ అది చదివి షాక్ అయి అయోమయంగా అవినాష్ని చూస్తాడు. తర్వాత ఆ పేపర్ని హారిక కూడా తీసుకొని చదువుతుంది. రాజీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటిలోపు ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ నా ముందుండాలి. అలాగే తనకి డాడీకి గొడవ ఏంటో నాకు కూడా తెలియాలి అన్నాడు ఏవి. ఓకే ఏవి అన్నాడు రాజేష్. పెదనానికి వార్నింగ్ ఇచ్చిందంటే ఈ అమ్మాయికి నిజంగానే చాలా గట్స్ ఉన్నాయి అన్నది హారిక. అవును, ఈ అమ్మాయి చాలా డేర్ అబ్బా అన్నాడు రాజేష్. ఇప్పుడు రితిక ఎక్కడుంది, అది మనం వెతకాలి అంది అవి. అదంతా మనకు విషయం ఏంటో పూర్తిగా తెలిసినప్పుడు ఆలోచిద్దాం, ముందు ఏం జరిగిందో కనుక్కోవాలి అని మాట్లాడుతూ తల పట్టుకుంటాడు అవినాష్. హారిక అవినాష్ని గమనించి వెంటనే అవినాష్ని జాగ్రత్తగా పడుకోబెట్టి, ఏవి నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, ఏం ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి పడుకోబెడుతుంది. తర్వాత హారిక రాజేష్ ఇద్దరు అవిని చూస్తారు. అవి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. హారిక అవిని పిలుస్తుంది. అవి తేరుకొని వీళ్ళనే చూస్తూ ఉంది. ఏంటే ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది హారిక. బహుశా ఈ విషయం అమ్మకి తెలుసుంటుంది, దీనివల్లే అమ్మ నాన్నకి గొడవ అయి ఉంటుంది అంది అవి. రాజేష్ ఆశ్చర్యంగా, అయితే అందుకే నా పెద్దమ్మ పెదనాన్న మీద అంత కోపంగా ఉంది. ఇప్పుడు శ్రీ పెద్దమ్మ ఎక్కడుంది అంది హారిక. ముగ్గురు మొహమొహాలు చూసుకొని బయటికి పరిగెడతారు. అవినాష్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. శ్రీ ఫాస్ట్గా ఆఫీస్లోకి వెళ్తుంది. అందరూ శ్రీని చూసి పైకి లేస్తారు. శ్రీ ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా ఏవి క్యాబిన్లోకి వెళ్తుంది. చారికి శ్రీ వచ్చిందని తెలిసి ఫాస్ట్గా శ్రీ దగ్గరికి వెళ్తాడు. శ్రీ క్యాబిన్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటుంది. చారి లోపలికి వెళ్ళి ఆశ్చర్యంగా, మీరు ఇక్కడికి వచ్చారేంటి మేడం, పిలిస్తే నేనే వచ్చేవాని కదా మేడం అని అంటాడు. శ్రీ టేబుల్ మీద చేతులు పెట్టి కోపంగా పైకి లేచి, అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది చారి గారు? చారి అయోమయంగా, ఏం జరిగింది మేడం అని అడుగుతాడు. 5 సంవత్సరాల ముందు తప్పు మన వైపు పెట్టుకుని వేరే వాళ్ళది తప్పని చూపించాం, అందుకు ఫలితంగా ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు చారి గారు? మన కంపెనీలో ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఎవరో తీసుకుని వెళ్ళిపోతే మీరేం చేస్తున్నారు? వాళ్ళని పట్టుకోవాలన్న సెన్స్ కూడా లేదా మీకు? మీరు చేసిన తప్పుకి అక్కడ ఒక ఆడపిల్ల జీవితం బలైంది, మన వల్ల వాళ్ళ కుటుంబం పరువు పోయింది. ఇంత జరుగుతున్నా మీరు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎందుకు అని గట్టిగా అరుస్తుంది శ్రీ. శ్రీ అంత కోపంగా మాట్లాడేసరికి చారి చాలా భయపడతాడు. చారి భయంగా, మేడం అది ఈ విషయం రుద్ర సార్ మీకు చెప్పొద్దన్నారు మేడం అన్నాడు. సార్ చెప్పొద్దంటే మీరు నాకు చెప్పకుండా ఉంటారా? ఇంత పెద్ద విషయం నాకెందుకు తెలియనివ్వలేదు మీరు? అసలు ఆ ఫైల్ని తీసుకున్న వాళ్ళు ఎవరో మనకు తెలిసిందా అని ల్యాప్టాప్ ముందు కూర్చొని అంతా చూస్తూ ఉంటుంది శ్రీ. లేదు మేడం, వాళ్ళు మన సిస్టంలో నుంచి ఫైల్ తీసుకున్నంత వరకు మాత్రమే సీసీ కెమెరాస్ వర్క్ చేశాయి. ఆ తర్వాత సడన్గా అన్నీ ఒకేసారి వర్క్ చేయడం స్టాప్ అయ్యాయి మేడం. శ్రీ షాక్ అయి వాట్ అని అరుస్తుంది. ఇక్కడ రితికి మెలకు వస్తుంది. కాళ్ళు తెరవాలని చూస్తుంది, కానీ మత్తు వల్ల తెరవడానికి వీలు లేకుండా ఉంటాయి. తన చేతుల్ని కదిలించాలని చూస్తుంది, కానీ చైర్కి గట్టిగా కట్టేస్తుండడంతో తన వల్ల అవడం లేదు.
నోరు తెరిచి మాట్లాడాలని చూస్తుంది. కానీ ఎవరో తన నోటికి ప్లాస్టర్ వేసి ఉండడం వల్ల మాట్లాడలేకపోతుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేకపోతుంది. ఇంతలో ఎవరో తనని తీక్షణంగా చూస్తున్నట్టు రితికి అనిపించడంతో తన బలమంతా కూడదీసుకుని కళ్ళు తెరవలేక తెరుస్తుంది. ఎదురుగా ఒక మనిషి రూపం కనిపిస్తుంది. ఆ మనిషి తననే చూస్తుండడం గమనిస్తుంది. కళ్ళు గట్టిగా మూసుకొని తెరుస్తూ ఆ రూపాన్ని క్షుణ్ణంగా చూస్తుంది. ఆ రూపం ఒక ఆడమనిషిదని రితికి అర్థమవుతుంది. మెల్లగా తన కళ్ళు స్పష్టంగా ఆ రూపాన్ని చూడగలుగుతున్నాయి. ఒక పెద్ద ఆవిడ హెయిర్ లీవ్ చేసుకుని మొహమంతా మేకప్ వేసుకుని చూడ్డానికి మోడర్న్గా ఎంతో గర్వం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆవిడ పైకి లేచి రితిని చూస్తూ, ఇప్పటికి కళ్ళు తెరిచావా? ఎలా ఉంది ఇప్పుడు? నీకు మత్తు కొంచెం దిగిందా అని అడుగుతుంది. రితికి అర్థం కాక ఆవిడ్ని తూలుతూ చూస్తూ ఉంది. అదే, మా వాళ్ళు నీకు డ్రగ్ ఇచ్చారుగా, ఆ మత్తు దిగిందా అని అడుగుతుంది ఆవిడ. రితికి ఆవిడ ఎవరు, ఎందుకు ఇలా చేసిందో అర్థం కాక కోపంగా అయోమయంగా ఆవిడ్ని చూస్తుంది. ఆవిడ నవ్వుతూ, ఏంటి అలా చూస్తున్నావు? నేను ఎవరు, ఎందుకు ఇలా నేను కిడ్నాప్ చేశానన్నా? సరే, ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. అసలు నేనెవరో తెలుసా నీకు? నా పేరు చాముండేశ్వరి దేవిని. నేను ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ భార్యని అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. రితి షాక్ అయి ఆశ్చర్యంగా చాముండిని చేస్తుంది. అవి, రాజేష్, హారిక సరాసరి శ్రీ దగ్గరికి వెళ్తారు. అప్పటికే శ్రీ చారిని తిడుతూ ఉంటుంది. శ్రీ వీళ్ళని చూసి సైలెంట్ అయ్యి, మీరేంటి ఇక్కడికి వచ్చారు? అక్కడ ఏవి ఒక్కడే ఉంటాడని తెలీదా? ఒక్కడనే వదిలేసి ఎందుకు వచ్చారు అని అరుస్తుంది. రాజేష్ చారి భయపడుతూనడం గమనిస్తాడు. మా దీపు, మను పెద్దమ్మలు అన్నయ్య దగ్గరే ఉన్నారమ్మా, నువ్వు కంగారు పడకు అంటుంది అవి. శ్రీ కోపంగా, అయినా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటుంది. మీకోసం వచ్చాం పెద్దమ్మ, ఏవి మిమ్మల్ని అడిగాడు, అందుకే మీకోసం వచ్చాం అంటుంది హారిక. శ్రీ కోపంగా చారిని చూసి సరే పదండి అని బయటికి వెళ్తుంది. శ్రీ వెనకే అవి, హారికలు వెళ్తారు. కానీ రాజేష్ మాత్రం చారితో అక్కడే ఉండిపోతాడు. రితి షాక్ అయి ఆశ్చర్యంగా చాముండిని చూస్తుంది. చాముండి రితిని చూసి నవ్వుతూ రితి నోటికి వేసిన ప్లాస్టర్ని తీస్తుంది. రితి చాముండిని చూస్తూ, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని మత్తులో మాటలు రాక అలాగే ఉండిపోతుంది. చాముండి నవ్వుతూ, ఎందుకంటే ఇప్పుడు నాకు నీతో పనుంది కాబట్టి, నా కోపం పగ నీ వల్లనే చల్లారుతాయి కాబట్టి, నా పని నీ వల్లే అవుతుంది కాబట్టి. రితికి చాముండి చెప్పింది అర్థం కాక మత్తుగా చూస్తూ ఉంటుంది. చాముండి రితికి ఎదురుగా చైర్లో కూర్చుంటూ, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థం కాలేదా అని అడుగుతుంది. రితి కాలేదు అన్నట్టు తలూపుతుంది. సరే, నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను కానీ ముందు ఈ నీళ్లు తాగు అని రితి చేతికి కట్టిన తాళను తీసేసి రితికి నీళ్లు తాగిస్తుంది. రితి నీళ్లు తాగిన తర్వాత కొంచెం మత్తు దిగినట్టు అనిపించి చుట్టూ చూస్తుంది. చూడ్డానికి అదొక గొడవంలా ఉంటుంది. తన పక్కన ఒక గదిలో బెడ్ మీద ఎవరో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని పడుకొని ఉంటారు. ఆ గది మొత్తం గ్లాస్ డోర్స్తో కవర్ చేసి ఉంటుంది. తన ఎదురుగా ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. చుట్టూ ఉన్న రౌడీలు అందరూ తనని చూస్తూ ఉంటారు. చాముండి రితిని చూస్తూ, ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది. రితి చాముండిని చూసి తలోపుతుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తాను. నువ్వు ఒకరిని నమ్మించి మోసం చేయాలి అని చెప్తుంది. అది విన్న రితి షాక్ అయి చాముండిని చూస్తుంది. అవును, నువ్వు ఒకరిని మోసం చేయాలి. నువ్వు చేసే మోసం ఎలా ఉండాలంటే వాళ్ళ కుటుంబం అంతా జీవితాంతం బాధతో కుమిలిపోతూ ఉండాలి. నువ్వు చేసిన మోసం తలుచుకుంటూ ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం వాళ్ళు అనుమానంతో, అవమానంతో కుళ్ళి చావాలి. వాళ్ళకి జీవితంలో ఇక సంతోషం అనేది లేకుండా చేయాలి. వాళ్ళని అలా చూస్తూ నేను ఎన్నేళ్ళు పడిన బాధంతా పోతుంది. నా కోపం పగ రెండూ చల్లారుతాయి. ఇవన్నీ కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. అందుకే నేను నా దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పి రితిని చూస్తుంది. రితి షాక్ అయి చాముండిని చూస్తూ కోపంగా పైకి లేచి, మీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మోసం చెయ్యాలా? ఎలా కనిపిస్తున్నాను మీకు? ఖచ్చితంగా మీరు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చారనుకుంటా. అందుకే ఎవరో తెలియని నన్ను ఇలా తీసుకుని వచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ముందు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అని అక్కడి నుంచి వెళ్ళబోతుంది. రౌడీలు అంతా కోపంగా రితిని చుట్టుముడతారు. రితి భయంగా అందరినీ చూస్తూ ఉంది. చాముండి అందరినీ బయటికి వెళ్ళమని సైగ చేస్తుంది. అందరూ బయటికి వెళ్ళిపోతారు. చాముండి రితిని చైర్లో కూర్చోబెడుతూ రితి భుజాలు గట్టిగా అదిమి పట్టుకొని, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నాకు ఎదురు మాట్లాడుకో అంది. రితి కోపంగా, నేనెందుకు వినాలి అంది. చాముండి గట్టిగా, ఎందుకంటే నా శత్రువు నీ శత్రువు ఒకరే కాబట్టి. రితి షాక్ అయి, ఏంటి అంది. అవును, నీకు నాకున్న శత్రువు ఒకడే. అలాగే నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీ పగ నా పగ రెండు ఒకేసారి తీరుతాయి అంటుంది. రితి అయోమయంగా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు పగ ఏంటి? నాకు శత్రువు ఎవరు అంది.
రుద్ర అంది చాముండి. రితి ఆశ్చర్యంగా చాముండిని చూస్తుంది. చాముండి నవ్వుతూ, ఏంటి అలా చూస్తున్నావు? నీ శత్రువు గురించి నాకు ఎలా తెలిసిందనా? ఈ ఒక్క విషయమే కాదు, నీ జీవితంలో జరిగిన ప్రతి విషయం తెలుసుకున్నాను అంది. ఎందుకు అంది రితి. ఎందుకంటే నాకు అవసరం కాబట్టి. ఏం అవసరం మీకు నాతో అంది రితి. నాకే అవసరం ఉంది. నువ్వు మాత్రమే ఈ రుద్రాని నీ గుప్పెట్లో పెట్టుకోగలవు కాబట్టి ఆ రుద్ర కొడుకుని ప్రేమ పేరుతో నువ్వు వాడిని నీ బుట్టలో వేసుకోవాలి. ఆ ప్రేమ పెళ్లి పెట్టెల వరకు వెళ్ళాలి. వాడు నీ మెడలో 3 ముళ్ళు వేసి నీకు వాడికి పెళ్లి జరిగిన మరుక్షణమే నువ్వు వాడిని వదిలేసి వచ్చేయాలి. నువ్వు అలా వచ్చేటప్పుడు వాడి కొడుకుతో నా పగ తీర్చుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, కావాలని నిన్ను మోసం చేశాను అని చెప్పి మరీ రావాలి. మోసపోయానన్న బాధతో వాడి కొడుకు నా వల్లే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చిందని ఆ రుద్ర బాధతో కుమిలి కుమిలి ఆడవాలి. కొడుకుని భర్తని అలా చూడలేక ఆ స్త్రీ ప్రాణం ఉక్కిరి బిక్కిరవ్వాలి. తన అన్న అమ్మ నాన్నల పరిస్థితి చూడలేక ఆ అవి బాధతో విలవిల్లాడాలి. ఆ రుద్ర కుటుంబం ఇలా బలహీనంగా ఉన్నప్పుడే వాళ్ళని ఒక్కొక్కరిగా పైకి పంపిస్తా. వాళ్ళందరికీ నరకం చూపించి మరీ వాళ్ళ కథను ముగిస్తా. అప్పుడే నా పగ కోపం రెండూ చల్లబడతాయి అని గట్టిగా క్రూరంగా నవ్వుతూ రితిని చూస్తుంది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రితి ఆవిడ తన ఆలోచన చెప్పగానే వెంటనే చాముండి చేతుల్ని విదిలించుకుని పైకి లేచి కోపంగా, ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు? అంతమంది ప్రాణాలు తీస్తావా? అసలు ప్రాణం విలువ తెలుసా నీకు? నేను మోసం చెయ్యాలా? చావనైనా చేస్తాను కానీ నేను ఇలాంటి పని మాత్రం నా ప్రాణం పోయినా చేయను అంది. అని రితి ఇంకా మాట్లాడబోతుండగా చాముండి కలగజేసుకుని, నీ ప్రాణం పోయినా చేయవు, మరి మీ నాన్న ప్రాణం పోతుంది అంటే కూడా చేయవా అని అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.